స్తోత్రములు ప్రభువునకు. తెలుగు బైబిల్ ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ఈ రోజు దేవుని వాక్యమును ధ్యానిస్తూ ప్రార్థనతో మన దినమును ప్రారంభిద్దాం. కీర్తనకర్త చెప్పినట్లుగా జీవమును ప్రేమించువాడు చెడును విడిచిపెట్టవలెను. గిద్యోను ప్రభువును చూచి భయపడినప్పటికిని ఆయన సమాధానమును పొందినట్లు యేసు మాకు ఇచ్చిన సమాధానము లోకమిచ్చునది కాదు అని చెప్పినట్లుగా మన హృదయములను నిశ్చలపరచుకొని ఆయన వాక్యమును వినుటకు సిద్ధపడుదాం. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనాల వరకు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి. ఆయన ఆశ్చర్య కార్యములన్నిటినీ గూర్చి సంభాషణ చేయుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి. ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఆయన దాసుడైన అబ్రాహాము వంశస్థులారా. ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతివారలారా. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన మన దేవుడైన యెహోవా. ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుచున్నవి. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు, అబ్రాహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. వారి సంఖ్య కొద్దిగా నుండగను. ఆ కొద్దిమంది ఆ దేశమందు పరదేశులై యుండగను. కొలవబడిన స్వాస్థ్యముగా. ఆదికాండము 20వ అధ్యాయం 6వ మరియు 7వ వచనాలు. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీని చేస్తివని నేనెరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని. అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికప్పగించనేడల నీవును నీవారందరును నిశ్చయముగా చచ్చెదరని తెలిసికొనుమని స్వప్నమందు అతనితో చెప్పెను. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 13వ వచనం నుండి 16వ వచనాలు వరకు. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసియున్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయువారినందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొందియున్నాడని ఉత్తరమిచ్చెను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము. అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై యున్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. ప్రభువా, గిద్యోను భయపడినప్పుడు నీవు అతనికి సమాధానమును ప్రసాదించినట్లు యేసుక్రీస్తు మాకు నా సమాధానమును మీకిచ్చుచున్నాను అని చెప్పినట్లుగా లోకములో కలిగే కలవరముల మధ్యలోనైనను నీ సమాధానములో నిలిచియుండుటకు మాకు సహాయము చేయుము. ఈ రోజు మేము ధ్యానించిన నీ వాక్యము మా హృదయములలో నిలిచియుండునుగాక. భయపడకుండా నీ సమాధానముతో జీవించుటకు మాకు బలమును ప్రసాదించుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమెన్.